రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి సభ నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లాలో పోరంకి వద్ద సాయంత్రం 5 గంటలకు సభ జరగనుంది. యుద్ధ ప్రాతిపదికన సభ ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. అయితే వర్షం కారణంగా సచివాలయ సమీప ప్రాంతం నుంచి మురళి రిసార్ట్కు సభాస్థలి మారింది. రాష్ట్ర పండుగల ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ సభకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాలు చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి సభ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జాడుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్, సభా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎవరెవరు సభకు హాజరు కాబోతున్నారు, ప్రస్తుతం అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంది? సతీష్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాల పరిపాలన నేటితో కూడా పూర్తింది. అంటే జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి తర్వాత అటు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు కూటమి ప్రభుత్వం తీసుకుని సంవత్సర కాల పరిపాలన నేటితో కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభను ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా అమరావతి సచివాలయం పక్కనే ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ కార్యక్రమానికి నామకరణం చేశారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే కొంత వర్షం ఆటంకం కలిగిస్తుంది అని కొంత వాతావరణం అనానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ను విజయవాడకి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి మురళి రిసార్ట్స్ వేదికగా కూడా ఈ సభను నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులను, అదేవిధంగా సహ ఉద్యోగులందరినీ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి, ఇందులో భాగస్వాములు కావాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా కలెక్టర్ బాలాజీ కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏర్పాట్లను సమీక్షించారు. త్వరితగతిన ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొనబోతా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాల పరిపాలనలో ఎలాంటి ఒక మార్పును తీసుకొచ్చింది రాష్ట్రంలో అనేటువంటి నిర్ణయాలు ఈ ఇద్దరు కూడా అటు వేదికను పంచుకోబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, ఒక పెన్షన్ పెంపు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి ఆ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఖచ్చితంగా గుర్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో భాగంగా కేంద్రం పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి రాజధానికి నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఏదైతే పునఃప్రారంభం చేసినటువంటి అమరావతికి మళ్ళీ ఇచ్చినటువంటి కంపెనీలు, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా దీపం పథకంలో ఇచ్చినటువంటి సిలిండర్ల వ్యవహారం కావచ్చు, ఈరోజు ఇస్తున్నటువంటి తల్లికి వందనం కావచ్చు, రేపు ఆగస్టు 15 నుంచి ఇవ్వబోయేటువంటి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సంస్కరణలు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని అంశాలను పకడ్బందీగా ఈరోజు ప్రజలకు వివరించబోతా ఉన్నారు. ఎందుకంటే శాఖల వారీగా ఏ శాఖల్లో ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చాము, శాఖల వారీగా ఎలాంటి అంశాలను మెరుగుదల చేశామనేటువంటి దానిపైన కూడా ఒక పకడ్బందీ రూపకల్పన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో ఇప్పటికే ఒక రివ్యూ తీసుకున్నామన్నారు. ఆ రివ్యూ తీసుకున్నటువంటి అనంతరం ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి ఏదైతే ఈరోజు చర్చించాలి, ప్రజల వేదిక ముందు పెట్టాలి అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే మంత్రులతో చర్చించి ఒక పూర్తి స్థాయిలో ఒక బుక్గా రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఏడాది పరిపాలనలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మార్పును ఒక పుస్తక రూపంలో అందరికీ కూడా అందించనున్నట్లుగా ఒక ప్రాథమికంగా సమాచారం ఉంది. కానీ దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలన ఏర్పాట్లు పూర్తయినాయి అనేది ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కాబోతా ఉంది. పెద్ద ఎత్తున ఇటు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఈ సభకు వచ్చేటువంటి వారికి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని రకాల చర్యలు, ఏర్పాట్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సతీష్. రైట్.